ఈరోజు మా ఊర్లో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన చేపలు ఇవి. సో మేమే క్లీన్ చేసుకుంటూ వాటిని కడిగి మా స్టైల్లో ఎలా వండుతామో చూడండి. ఫిష్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలా కడుక్కున్న చేపల్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, తగినంత ధనియాల పొడి వేసుకోవాలి. మేము తయారు చేసుకున్న గరం మసాలాను కూడా వేసుకున్నాము. వీలైతే మీరు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. తర్వాత ఒక్క నిమ్మ చెక్కను పిండుకోండి. అలా చేసుకున్న మిశ్రమాన్ని 5 నుంచి 10 నిమిషాల పాటు మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టండి. దాని తర్వాత ఒక గంజు తీసుకొని ఆయిల్ పోసుకోండి. దాంట్లో జీలకర్ర, దాని తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని నూనెలో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లోకి మనం తయారు చేసుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి. అలా పోసిన చింతపండులో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేయాలి. వేసేటప్పుడు నెమ్మదిగా వేయాలి, ఎందుకంటే చేపలు విరిగిపోతాయి. అలా వేసుకున్న తర్వాత ఆ గంజి మీద మూత పెట్టుకోవాలి. అలా మరుగుతున్న రసంలోకి మనం దంచుకున్న ఎల్లిగడ్డను వేసుకోవాలి. అలానే మెంతి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆ సూప్ని మనం 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. బాగా మరిగించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో లాస్ట్కి సర్వ్ చేసుకోవాలి. అంతే, చేపల కూర రెడీ.